ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఇది పెళ్లి కూతురు చీర అనమాట. పింక్ అండి, ఇట్లా గోల్డ్ కలర్లో ఉంది చీర మొత్తము. ఇట్లా 10 నెంబర్ నీళ్ళు యూజ్ చేస్తున్నా. ఇట్లా బీడ్స్ ముందుగా 8 వరుసల దారం ఇట్లా చుట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని థ్రెడ్ను ఇట్లా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని ఇప్పుడు పీకో చేస్తారు కదా, ఈ లాస్ట్ ఎడ్జెస్ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకోసారి లాక్ వేస్తున్నా. ఈ విధంగా లాక్ వేసుకుంటున్నా. ఇప్పుడు 1 2 చైన్స్ వేసుకొని తర్వాత ఇట్లా మళ్ళీ సూది మీద ఇట్లా థ్రెడ్ చుట్టుకొని కొంచెం గ్యాప్ వదిలి దాని పక్కన ఇంకో డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక ఒక చైన్ వేసుకొని తర్వాత బీడ్ తీసుకొని బీడ్లో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో బీడ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకోవాలి. మళ్ళీ బీడ్కు మళ్ళీ ఒకటి చైన్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ సూది మీద ఇట్లా దారం చుట్టుకొని ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకసారి వేసిన మళ్ళీ ఇప్పుడు రెండోసారి అనమాట. ఇది మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలన్నమాట. 3 టైమ్స్ అయింది. మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి మళ్ళీ ఇట్లా సూది మీద డైరెక్ట్ లాక్ చేయకుండా ఇట్లా సూది మీద మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే ఇట్లా వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే వేసినాక మళ్ళీ ఒక చైన్ వేసుకొని మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసి లాక్ వేసి తర్వాత ఒకటి చైన్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా చుట్టుకొని ఈ గ్యాప్ ఉంటుంది కదా, స్టార్టింగ్ మాత్రమే ఇట్లా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంక ఇట్లా గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా, ఈ గ్యాప్ల నుంచి మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. డబల్ క్రోషా మొత్తం 4 వేసుకోవాలన్నమాట. డబల్ క్రోషాలు ఇట్లా దీంట్లో మొత్తం ఈ గ్యాప్లో చీర మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ ఉంటుందన్నమాట. ఇట్లా ఇట్లా మళ్ళీ నీళ్ళ మీద ఇట్లా వేసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేసుకోకూడదు లాకు. ఇట్లా ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ డబల్ క్రోషే వేసుకొని మళ్ళీ ఒక చైన్ వేసి మళ్ళీ ఒక బీడ్ కంటిన్యూగా ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ బీడ్ వేసి మళ్ళీ లాక్ వేసి మళ్ళీ ఒక చైన్ వేసి మళ్ళీ ఈ విధంగా అనమాట. ఇదే విధంగా మొత్తం డిజైన్ మొత్తం వేసుకోవాలన్నమాట చీరకి. ఈ విధంగా ఇప్పుడు ఈ 4th లాస్ట్ అనమాట. ఇట్లా వేసుకొని తర్వాత ఇట్లా చుట్టుకొని సూది పైన మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇదే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి డిజైను. ఈ విధంగా మొత్తం ఇట్లా బీడ్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా ఒక లాక్ వేసి మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఈ విధంగా ఇదే విధంగా కంటిన్యూగా డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా డిజైన్ మొత్తం ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే విధంగా వేయాలన్నమాట. మొత్తం డిజైన్ మొత్తం ఇదే చీరకు మొత్తం కంటిన్యూ వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.